పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 45 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. మరి పట్టిసీమ నుంచి 45 టీఎంసీలు నీళ్లు తీసుకొస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 55 టీఎంసీలు నీళ్లు సముద్రం పాలవుతా ఉన్నది కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. పట్టిసీమ ప్రాజెక్టుకు అందుకనే మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. పట్టిసీమ ప్రాజెక్టులో చేయవలసింది ఏమిటి అని అంటే స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ చేయడం. ఆ స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్ ఏది అని అంటే అది పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఇగ్నోర్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టారు. 45 టీఎంసీలు నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాకు డైవర్ట్ చేశామని చెప్తున్నారు. 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా నీళ్లు సముద్రంలోకి కలిసిపోయే పరిస్థితి మన కళ్ళ ముందర కనిపిస్తాం. అందరి నీవ ప్రాజెక్టు తీసుకున్నా, గాలేరు నగరి ప్రాజెక్టు తీసుకున్నా, వెలుగొండ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 సంవత్సరాలలో ఖర్చు చేసింది ఏమిటి అంటే అరకొర నిధులు మాత్రమే ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం కాంట్రాక్టర్ పోయినా కూడా గతంలో చేసిన పనులకు ఈపీసీ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వవలసిన అవసరం లేకపోయినా కూడా గతంలో చేసిన పనులకు వాళ్ళు ఎక్స్ట్రా బిల్లులు పెట్టి గవర్నమెంట్ పని చేయకపోయినా కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఆ ఎక్స్ట్రా బిల్లులు కొంతమంది కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రం జీవో 22 వర్తింపజేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ప్రాజెక్టులు మాత్రం కట్టాలి అన్న ధ్యాస మాత్రం పక్కన పెట్టేసి కాంట్రాక్టర్లతో ఊరికి డబ్బులు మాత్రం తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే ప్రాజెక్టుకు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే చిత్రావతి లిఫ్ట్ కనిపిస్తుంది. చిత్రావతి లిఫ్ట్ 1227 కోట్ల రూపాయలతో ఇక్కడ నుంచి గండికోట నుంచి చిత్రావతికి 10 టీఎంసీలు నీళ్లు పంపు చేసే కెపాసిటీతో సామర్థ్యంతో ఉన్నట్టుగా చిత్రావతి లిఫ్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఈ 1227-1300 కోట్ల రూపాయల ఈ లిఫ్ట్ ప్రాజెక్టులలో 1150 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తి చేసినారు. అటువంటి ప్రాజెక్టు కేవలం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తిగా ప్రాజెక్టు పూర్తవుతుంది అనే సంగతి తనకు తెలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలలో చిత్రావతి లిఫ్ట్కు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి నేను ఇదే ఇంజనీర్ని అడుగుతూ ఉంటే 10-15 కోట్లు మించి ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు. పడ్డాడు అని చెప్పడానికి కానిస్టేబుల్తో ఎంక్వైరీ చేసిన చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతారు. సిబిఐ అంత దూరం కూడా అవసరం లేదు. అంత దారుణంగా కరప్షన్ చేసి అంత దారుణంగా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు. ఇదే పురుషోత్తపట్నం మీద పెట్టే 1600 కోట్ల రూపాయలు కానీ, పట్టిసీమ మీద పెట్టే 1600 కోట్ల రూపాయలు పెట్టిన 1600 కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు అన్ని టెంపరీ ప్రాజెక్టులే. పోలవరం ప్రాజెక్టు వస్తే ఇవన్నిటికీ కూడా పూర్తిగా వేస్ట్ అవుతాయన్న సంగతి తనకు తెలిసినా కూడా టెంపరీ ప్రాజెక్టులు అని చెప్పి పేరు చెప్పి కమిషన్ల కోసం దున్నుకుంటున్నాడు. అదే 3200 కోట్ల రూపాయలు ఇక్కడ కానీ పెట్టుంటే గాలేరు నగరి పూర్తయి ఉండేది, అందరి నీవా పూర్తయి ఉండేది, రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. అందులో 120 కోట్ల రూపాయలు కన్నా తెలంగాణ గవర్నమెంట్ కన్నా R&R ప్యాకేజీ కన్నా డబ్బిచ్చి ఉంటే 45 టీఎంసీలో కెపాసిటీ స్టోరేజ్ చేసే కెపాసిటీ పులిచింతల్లో ఏర్పడి ఉండేది.